బద్వేల్ ల్యాండ్ మాఫియాలో తనపై వచ్చిన ఆరోపణలను పెద్దిరెడ్డి జ్యోతిరెడ్డి తీవ్రంగా ఖండించారు. బద్వేల్లో తాను ఏ ఒక్క ఫ్లాట్ను కూడా బలవంతంగా లాక్కోలేదని, ప్రతిదీ డబ్బులు పెట్టి కొన్నట్లు చెప్పారు. కొంతమంది ఫేక్ పట్టాలతో మోసం చేశారు తప్ప తాను ఎవరినీ మోసం చేయలేదన్నారు. తన దగ్గర డబ్బులు తీసుకుని కూడా మీడియాలో తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. చాలామంది తన పేరును వాడుకొని స్థలాలు వ్యాపారం చేస్తున్నారని, అలాంటి వారితో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు జ్యోతిరెడ్డి. 4-5 రోజుల క్రితము ఒక వీడియో వచ్చింది ఒక మీడియా ఛానల్లో. దాని గురించి వివరణ ఇవ్వడానికి నేను అందరి ముందుకు వచ్చాను. అది ప్రకాష్ అనే వ్యక్తి, గురువయ్య అనే ఇద్దరు వ్యక్తులు మాట్లాడారు నా గురించి. ఫస్ట్ ప్రకాష్ అనే వ్యక్తి తీసుకుంటే అతను ఏదైతే క్లెయిమ్ చేస్తున్నాడో స్థలం అని, ఆ స్థలం ఆల్రెడీ నేను రాంబాబు అనే ఒక వ్యక్తి దగ్గర కొన్నాను, మళ్ళీ ప్రకాష్ దగ్గర కూడా కొన్నాను. దానికి సంబంధించి అతని వేలిముద్రలు, అతను సైన్ చేసేటప్పుడు తీసిన వీడియో అని నా దగ్గర ఉన్నాయి, అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. అట్లే అతని జాబ్ పోగొట్టించానని చెప్పాడు. అతని జాబ్ అతని కొడుకు కువైట్ లో ఉండడం వల్ల పోయింది. ఫోన్ కూడా పోలేదు, హోల్డ్ లో పెట్టారు. అది అతను నా పైన చెప్పాడు. తర్వాత గురువయ్య అనే వ్యక్తి మాట్లాడాడు. ఆ స్థలం కూడా ఆల్రెడీ 2 సార్లు కొన్నాను. రెండోసారి బైనపల్లె శీలం బాబు వీళ్ళ దగ్గర కొన్నాను, వీళ్ళ బంధువుల దగ్గర. ఏదైనా క్లారిఫికేషన్ కావాలంటే ఎవరైనా డైరెక్ట్ నన్ను అడగచ్చు. నా దగ్గర పనిచేసే వాళ్ళు కానీ ఎవరైనా తెలియక ఏదైనా పొరపాట్లు చేస్తే, స్థలాల పేపర్లు బద్వేల్ రియల్ ఎస్టేట్ సరిగ్గా లేదు కాబట్టి ఏదైనా మేము బాధ్యత తీసుకుంటాం, తప్పుంటే దిద్దుకుంటాం. అంతేగాని అసత్య ప్రచారాలు అయితే చేయొద్దు. చేస్తే ఊరుకునేది మాత్రం లేదు. ఇప్పటికే చాలా ఎక్కువ చేశారు. ఇదంతా ఆపకపోతే మాత్రం చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.